5వ తేదీన జరిగే మెగా లోక్ అదాలత్ను రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కక్షిదారులు ఈ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని రాజీ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లుగా ప్రతి ఒక్క కక్షిదారు రాజీ పడాలనుకునేవారు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని నూజివీడు రూరల్ ఎస్ఐ జ్యోతి బస్సు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా కక్షిదారులు కేసులు పెట్టుకున్న వారు పని వృధా డబ్బు వృధా కాకుండా నూజివీడు కోర్టు ఆవరణంలో మెగా లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విషయం ఏంటంటే ఈ కక్షిదారులు ఎవరైతే అప్పట్లో గతంలో కేసులు కట్టుకున్నాయి కాంపౌండబుల్ కేసులు ఉన్నాయో వాటిని రాజీ చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇవి చిన్న చిన్న పెట్టి కేసులు చిన్న చిన్న తగాదాలు అప్పుడు ఆవేశంలో కొంతమంది పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత దాని మీద ఈ కోర్టులో వాయిదాలు కానీ తిరుగుతూ తమ యొక్క అమూల్యమైన టైం అనేది ఇది వృధా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కాంప్రమైజ్ అవ్వదగ్గ కేసులు ఏవైతే ఉన్నాయో కాంపౌండబుల్ కేసులు వాటిలో కక్షిదారులు ఎవరైనా కానీ ఈ రేపు 5వ తారీఖున జరిగే లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. దానివల్ల చాలామందికి సమయం అలాగే డబ్బులు అంతా వృధా అవ్వకుండా ఆదా చేసుకోవచ్చు. అలాగే స్నేహపూర్వమైన వాతావరణంలో జీవించుకోవచ్చు. ఇలా కేసులు పెండింగ్ పెట్టుకున్న కాడ నుంచి ఇద్దరి మధ్య కక్షలు అనేవి అలా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకి కోర్టు వారు అవకాశం ఇచ్చారు లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుని సద్వినియోగం చేసుకొని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైనా కానీ మీ మీద ఉన్న కేసుల్లో రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే మమ్మల్ని పోలీసు వారిని సంప్రదించినా కానీ దాని మీద మేము వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్యాకెట్ కేసులు కానీ ఏదైనా కానీ ఫైన్లు ఉన్నాయి ఆ రోజు లోక్ అదాలత్లో ఫైన్ కట్టించి దాన్ని చేయడం జరుగుతుంది. వన్స్ లోక్ అదాలత్లో రాజీ పడిన తర్వాత మళ్ళీ అటువైపు వెళ్లకుండా జనాలందరూ కూడా మరి ఒక కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా